హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో గ్రోత్ స్కాన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. యాక్చువల్గా 7th మంత్లో ఉంటుంది గ్రోత్ స్కాన్. 7th మంత్, 8th మంత్, 9th మంత్లో కూడా చేస్తారు కొంతమంది. సో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అలానే చేశారు. సో ఇప్పుడు కూడా చేస్తారేమో అని నేను నిన్న చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ని అడిగిన, మేడం గ్రోత్ స్కాన్ చేస్తారా అని చెప్పేసి. మేడం నవ్వుతున్నారనమాట. అంతా ఇంటర్నెట్ బేబీస్ అయిపోయారు ఈ మధ్య. అవసరం ఉన్నా లేకపోయినా ఇంటర్నెట్లో చూసేసి మాకు ఇది చేస్తారా అది చేస్తారా అని అడుగుతున్నారు. అవసరం లేదు, అవసరం అనుకుంటే నేనే చెప్తాను కదా, నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు అని అన్నది మేడం. సో బేబీ లోపల ఏమైనా తేడా అనిపిస్తే, వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే అప్పుడు చేస్తారంట గ్రోత్ స్కాన్. నాకు చెకప్ చేసి చూసి, లేదు నీకు గ్రోత్ బాగానే ఉంది, బేబీ మూమెంట్స్ బాగానే ఉన్నాయి, సో అవసరం లేదని చెప్పింది. సో మనము అనవసరంగా ఏదేదో వీడియోలు చూసి ఇది చేయించుకోవాలి, చేయించుకోకపోతే మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదేమో అని మనమే ఈ మధ్య గూగుల్లో, యూట్యూబ్లో చూసేసి చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మనకు. సో దానివల్ల యాంగ్జైటీ ఎక్కువైపోతుంది, ఎక్కువ ఎగ్జైటెడ్ అయిపోతున్నాం, ఎక్కువ డౌట్లు కూడా వస్తున్నాయి. సో అందుకనే డాక్టర్ ఇలాంటి వాళ్ళని చూసి అలా అనేసింది అనమాట. అంతా ఇంటర్నెట్ బేబీస్ అయిపోతున్నారు. ఓ పాతకాలంలోనేమో ఆ అక్క ఈ అక్క ఇలా చెప్పింది, ఆమె అలా చెప్పింది, ఇలా చెప్పింది అని అనేవాళ్ళు. ఇప్పుడేమో ఇంటర్నెట్లో చూసేసి ఇప్పుడు అది ఉంటుంది కదా, ఇది ఉంటుంది కదా అని అడుగుతున్నారు, మమ్మల్ని రివర్స్ క్వశ్చన్ చేస్తున్నారు అని అనింది. సో నాకైతే గ్రోత్ స్కాన్ అవసరం లేదని చెప్పింది ప్రస్తుతానికి. అంత బాగానే ఉందంట. ఇంకా ఇప్పటి నుంచి 15 డేస్కి ఒకసారి రావాల్సి ఉంటుంది అని చెప్పింది. ఇప్పటివరకు 1 మంత్కి ఒకసారి చెకప్కి వెళ్ళాం కదా, ఇప్పటి నుంచి 15 డేస్కి ఒకసారి రావాల్సి ఉంటుంది ఈ 3 మంత్స్ అని చెప్పింది. ఇప్పుడు నాకైతే 8th మంత్, మొన్న ఆగస్టు 22కి 8th మంత్ పడింది. సో డ్యూ డేట్ అయితే ఒక స్కాన్లో అయితే అక్టోబర్ 29th ఉంది, ఇంకో స్కాన్లో అయితే November 3rd అలా ఉంది. సో నేనైతే అక్టోబర్ లాస్ట్ వీక్లో అయిపోతుంది డెలివరీ అని అనుకుంటున్నాను. సో ఎలాగో సి సెక్షనే కాబట్టి మేడం చెప్తారు ఎప్పుడు రావాలో అప్పుడు వెళ్ళిపోతే చేసేస్తారు. సో ఇది ప్రస్తుతానికి ఉన్న నా ప్రెగ్నెన్సీ అప్డేట్. ఏమవుతుందో చూడాలి. అండ్ హార్ట్ బీట్ విషయానికి వస్తే ఈసారి 140 ఉంది నా బేబీ హార్ట్ బీట్. సో ఇప్పటివరకు అయితే అన్నీ 140 పైనే ఉన్నాయి, ఈసారి మాత్రం 140 ఉంది కరెక్ట్. సో అమ్మాయో అబ్బాయో లెట్స్ సీ, చూడాలి. డేట్ దగ్గరకు వచ్చే కొద్దీ కొంచెం యాంగ్జైటీ, కొంచెం టెన్షన్ పెరుగుతున్నాయి. లెట్స్ సీ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.